కోఆర్డినేటర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఈ యొక్క టాపిక్ మీద వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. Prasad, thank you very much for this great opportunity that you have given me. First of all, whenever I come to District 320E, I consider it a very special privilege and a matter of pride also, because I have my mentor here in GAT area leader Lion Bhimaya. I have one of the most favorite district governors of mine, Dr. Mohan Reddy, and many known faces. And I think when I was seeing that video cameras on, at least 50% of the cameras, pictures in the cameras, I could recognize. So from what I see, I think there are about 25-30 new members, and my address would be specifically meant for them. సో న్యూ మెంబర్స్ కు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటాను. పాత వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ తెలిసి ఉంటాయి అన్న నమ్మకంతో నేను వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందని అనుకోను. ఓకే, ద టాపిక్ ఈజ్ వాస్ట్, దట్స్ వై ఐ విల్ వెరీ క్విక్లీ రష్ త్రూ హూ వి ఆర్, what lions are, what lions do, and what are some fundamental guiding principles that help us move ahead. ఆ విషయం పైన నేను ఫోకస్ చేస్తాను. అసలు లయన్స్ ఫిలాసఫీ అంటే ఏంటి ఒక్క నిమిషంలో. 1917లో మెల్విన్ జోన్స్ గారు లయనిజాన్ని స్థాపించినప్పుడు 2 ఉద్దేశ్యాలతో ఆయన లయనిజాన్ని స్థాపించారు. ఏంటది? ఒకటేమో సర్వీస్, ఇతరులకు సేవ చేయటం. ఒకటి ఫెలోషిప్, అంటే ఫ్రెండ్షిప్, బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయటం. ఆయన ఏమన్నారంటే, యూ కాంట్ గో వెరీ ఫార్ until you start doing something for somebody else. ఎప్పుడైతే మనం ఎప్పటిదాకా ఇతరుల కొరకు జీవించటం నేర్చుకోము, అసలు అంతవరకు మనం మానవులమే కాదు అన్నాడు. అసలు మనిషిగా మన జీవితం మొదలే కాలేదన్నాడు. ఎంత అద్భుతమైన విషయం చెప్పాడు. ఆ ఆలోచనతో ఆయన 1917లో లయన్స్ క్లబ్స్ ను స్థాపించాడు. అది ఫిలాసఫీ చాలా సింపుల్. మీకు అందరికి ఇప్పటికీ ఎన్నో ఇండాక్ట్రినేషన్స్ మీటింగ్స్ అయి ఉంటాయి. సీనియర్ లయన్స్ అంతా చెప్పి ఉంటారు. 2 విషయాలు గుర్తుంచుకోండి. లయన్స్ క్లబ్ లో చేరిన వాళ్ళు, చేరాలనుకున్న వాళ్ళు, మన స్నేహితులను పెంచుకోవటానికి మనం రెడీగా ఉండాలి. మనం ఒంటరిగా బ్రతకలేం కాబట్టి నలుగురితో కలిస్తేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి పరిచయాలను పెంచుకోవటం ఒక అద్భుతమైన ఆశయం. రెండవది, మన కొరకు మనం జీవించటమే కాకుండా ఇతరుల కొరకు కూడా పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. మన శరీరం మనకి ఇచ్చిందే ఎందుకట. మనం మన శరీరాన్ని ఎందుకు ఇచ్చాము అని ప్రశ్నించుకుంటే ఇతరుల సేవ కొరకే చేయమన్నారు. నారాయణ సేవ అన్నారు. పరోపకారమే నారాయణ సేవ అన్నారు. అందుకని సేవ చేయటం, ఈ 2 విషయాలకు మించి మరేమీ లేదు లయనిజంలో. ఏమన్నా కరోలరీస్ అదర్ థింగ్స్ ఉండొచ్చు, ఇవి సాధించడానికి అదర్ థింగ్స్ ఉండొచ్చు, కానీ బేసిక్ గా ఈ 2 విషయాలు మన ఫిలాసఫీ. ఇక అక్కడి నుంచి వెళ్తే మనకు ఒక లోగో ఉందండి. లోగో అంటే ఒక బొమ్మ. ఆ బొమ్మలో మన లయనిజం గురించి మనం చెప్పటానికి ఒక చక్కటి అవకాశం. మీరు ఇక్కడ మొట్టమొదటిలో ఈ లెఫ్ట్ సైడ్ పైన ఉన్న బొమ్మ చూస్తే, ఇది 1907లో లయన్స్ క్లబ్స్ స్థాపించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, లయన్స్ క్లబ్ కదా, ఒక లయన్ బొమ్మ, ఒక క్లబ్ బొమ్మ. క్లబ్ అంటే ఒక గద, ఒక ఆయుధం. సో వాళ్ళు ఒక క్లబ్ బొమ్మ, ఒక లయన్ బొమ్మ పెట్టి వాళ్ళగా వెంటనే అలా బాగుంటుందేమో అనుకున్నారు. కానీ విదిన్ 1 year 1918, 1919 వచ్చేసరికి అయ్యో ఇదంతా బాగాలేదేమో, మరొక లోగో మనం డీటెయిల్ గా బాగా తయారు చేసుకుందామని అక్కడ అమెరికాలో మారిస్ బ్లింక్ అని ఒక ఆర్టిస్ట్, ఒక ఆయన చాలా చక్కగా బొమ్మలు గీసేవాడు, లోగోలు క్రియేట్ చేసేవాడు, ఆర్టిస్టిక్ వ్యూ ఉండటంతో అతను అప్రోచ్ అయ్యారు. అయ్యా మాకు ఒక లోగో తయారు చేసి అంటే ఆయన ఏం చేశాడు, ఇక్కడ ఈ 2వ బొమ్మ ఉంది కదా, ఈ 2వ బొమ్మను తయారు చేసి 1919లో మనకి ఇచ్చాడు. అయితే 1920లో మనం అది అడాప్ట్ చేసుకున్నాం. 1920 బిగినింగ్ లో మనం అది ఒప్పుకున్నాం, మనకి ఇది బాగుంటుంది మాటో గాని. ఈ 3rd బొమ్మ ఇంకా ఆ తర్వాత దానికి చాలా రూపాంతరాలు చెంది అనేక రంగులు, అనేక రకాలు, మార్పులు ఏవో జరిగి రంగురంగుల ఈ లయన్ లోగో తయారైపోయింది. కానీ ఇప్పుడు మనం ఈ పెద్దగా నేను చూపిస్తున్న బొమ్మ ఉంది కదా, దీన్ని మనం మన లోగోగా మనం యాక్సెప్ట్ చేస్తాం. దీంట్లో 2 రంగులు ఉన్నాయి, ఒకటి yellow కలర్, ఒకటి
పర్పుల్ కలర్. ఈ రెండు కలర్స్ తోనే ఈలోగా చాలా చక్కగా సింపుల్ గా అన్నెసెసరీ ఆర్టిస్టిక్ వర్క్ లేకుండా ఈజీగా రెప్లికేట్ చేసేట్లుగా వాళ్ళు క్రియేట్ చేసి ఇది మనకిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని డికేడ్స్ గా మనం ఇదే యూజ్ చేస్తున్నాం. మీరు కూడా ఎవరైనా తెలియక వేరే లోగోస్, ఈ పర్టికులర్ గా కొన్ని చోట్ల అప్పుడప్పుడు రంగురంగుల లోగో కనిపిస్తుంటుంది, అది యూజ్ చేయకండి. దట్స్ నో లాంగర్ ఇన్ యూజ్. ఈ పెద్ద బొమ్మ ఏదైతే చూపించానో అందరూ అదే యూజ్ చేయండి. అయితే ఈ బొమ్మకు ఒక మీనింగ్ ఉంటుంది కదా. ఈ మీనింగ్ ఏంటంటే మధ్యలో ఎల్ అనే అక్షరం ఉంది. మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కు అదొక ప్రతీక. ఒక సర్క్యులర్ షేప్ లో అది ఫిక్స్ చేయబడి ఉంది. రెండు వైపులా రెండు లయన్ బొమ్మలు ఉన్నాయి. అది లయన్ మెల్విన్ జోన్స్ తను స్వతహాగా 1920లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో వాటి మీనింగ్ తనే అందరికి చెప్పాడు. ఆయన ఏమని మీనింగ్ చెప్పాడంటే, ఒక లయన్ ఏమో గర్వంగా గతంలోకి చూస్తుంది, ఒక లయన్ ఏమో ధైర్యంగా ఫ్యూచర్ లోకి చూస్తుంది, భవిష్యత్తులోకి చూస్తుంది. మనం గుండ్రంగా ఎందుకు ఉన్నాము అంటే మనం ప్రపంచం అంతటిని గమనిస్తున్నాము. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం ఒక లయన్ మెంబర్ ఉంటాం, ఒక సేవ మనం అక్కడ ఆఫర్ చేస్తాం, మన ప్రెజెన్స్ మనం గుర్తింపజేస్తాం అని చెప్పేసి, అందుకని చెప్పేసి వీ లుక్ అరౌండ్, ఆల్ అరౌండ్, వీఆర్ రెడీ టు హెల్ప్ ఎవ్రీబడి అని 1920లో తాను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది ఈ రోజు వరకు మనం చాలా వరకు తీర్చగలుగుతున్నాం. ఇక నెక్స్ట్ ఇది కాకుండా మనకు ఒక మోటో ఉంది. ఒక మాట అంటే ఒక నినాదం అనుకోవచ్చు, లేక ఒక ప్రకరణం అనుకోవచ్చు. సరే, వి సర్వ్ అనేది చూజ్ చేసుకున్నాం మనం. చాలా సింపుల్. నేను అనుకుంటా ఇట్లాంటి సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో ఇంత సింపుల్ గా, ఇంత ఈజీగా అర్థమయ్యేలాగా చక్కటి మోటో మనకే ఉంది అనుకుంటాను. ఇది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది దాని వెనక. 1954 అంటే 37 years పాటు మనకు మోటో అంటే ఏం లేదు, 17 నుండి 54 దాకా. కానీ 1954లో లయన్స్ క్లబ్స్ వాళ్ళు పెద్దలు ఏమనుకున్నారంటే, మనకు ఒక చక్కటి మోటో ఉంటే బాగుంటుంది అనుకొని ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్న లయన్స్ అందరికీ ఒక కాంటెస్ట్ కండక్ట్ చేశారు. మీ ఇష్టం వచ్చింది ఏదైనా ఒక మంచి మోటో సజెస్ట్ చేయండి, బాగా బెస్ట్ గా వచ్చింది దానికి ఒక అవార్డు ఇస్తాము అని చెప్పారు. అయితే కొన్ని కండిషన్స్ పెట్టారు. అది చాలా సింపుల్ గా ఉండాలి, అందరికీ అర్థం అయ్యేలా ఉండాలి, అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఈజీగా ఉండాలి, 10 మాటలకు మించకూడదు, అట్లా కొన్ని కండిషన్స్ పెట్టారు. దానికి 6,000 మంది 6,000 రకాలుగా వాళ్ళు మోటోస్ ఎంట్రీస్ సబ్మిట్ చేశారు. ఆశ్చర్యంగా ఈ 6,000లో 11 మంది ఒకే సేమ్ మోటో సజెస్ట్ చేశారు. అందరి ఆ 2 పదాలే ఉన్నాయి, అదే అక్షరాలు ఉన్నాయి, అదే విధంగా ఉన్నాయి. 11 మంది. మరి 11 మందిలో బహుమతికి ఎవరికి ఇవ్వాలని వాళ్ళు ఏం చేశారు? అప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో పోస్టేజ్ ఉండేది, పోస్టేజ్ మార్క్ స్టాంప్ ఉండేది. మనకి ఏ రోజు రిసీవ్ చేసుకున్నామో ఆ రోజు పోస్ట్ స్టాంప్ ఉంటుంది. సో ఫస్ట్ ఎవరిదైతే వచ్చిందో డిఎస్ స్టీవెన్స్ అనేది, అతనిది ఒక యాక్సెప్ట్ చేసి వి సర్వ్ అనేది మన మోటోగా గుర్తించారు. 1954 నుండి ఈ రోజు వరకు ఇదే మన మోటో, వి సర్వ్. చాలా ఈజీ కదండి గుర్తుంచుకోవటం కూడా. వి సర్వ్, దాంట్లో మీనింగ్ కూడా ఎంత బాగుంది చూడండి. వి అంటే మనం, మనం అంటే ఏంటి? మన ఫ్రెండ్షిప్, మన అందరం కలిసి, ఒకరం కాదు అందరము. ఒకరు మనం ఏమి సాధించలేం, అందరం కలిసి సాధిస్తాం అన్నది దాంట్లో మీనింగ్. సర్వీస్ చేస్తాం. ఇంతకుముందు ఏం చెప్పాను? మన ఫిలాసఫీ ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ అని చెప్పాను. వీలో ఫ్రెండ్షిప్ ఉంది, సర్వ్ లో సర్వీస్ ఉంది. అంత చక్కగా ఇమిడి ఉన్నాయి 2 మీనింగ్స్ దాంట్లో. సో వి సర్వ్ అనేది మన మోటో. ఇక మన స్లోగన్, మనకు స్లోగన్ కూడా ఉంటే బాగుంటుంది అని 1919లోనే లయనిజం ప్రారంభమైన మొదట్లోనే అనుకున్నారు. కానీ అప్పటికి ఎవరు ఏమీ సజెస్ట్ చేయలేదు. ఒకసారి హాల్స్టెడ్ రిటర్ అని ఒకతను ఒక ఉపన్యాసంలో మాట్లాడుకుంటూ, అప్పుడు మీకు అందరికి తెలుసు అనుకుంటా, 1917లో లయన్స్ క్లబ్స్ ప్రారంభించబడ్డప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఇంకా మొదటి ప్రపంచ యుద్ధం అంటే మీరు ప్రపంచంలో ఎంత వినాశనం జరిగి ఉంది, ఎంత ధన నష్టం, తర్వాత ఎంత జన నష్టం జరిగి ఉంది మీరు ఊహించుకోవచ్చు. అంత భయంకరమైన పరిస్థితులు అవి. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన రిటర్ అనే అతను ఏం చెప్పారంటే, మనం మన స్లోగన్ గా మన దేశ రక్షణ, మన లిబర్టీ, మన ఇంటెలిజెన్స్ ఇట్లాంటివన్నీ కలిపి మనకి ఎట్లాగూ మన పేరు LIONS కదా, దాన్నే మనం ఇంటర్ప్రేట్ చేస్తూ ఎల్ అనేది లిబర్టీ, ఐ అనేది ఇంటెలిజెన్స్, ONS అనేది అవర్ నేషన్ సేఫ్టీ. 3 విషయాలు. సో 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 5 పదాలు అనుకోకండి, 3 పదాలు. సో ఆ 3 ఏంటి? ఒకటి లిబర్టీ, ఒకటి ఇంటెలిజెన్స్, ఒకటి అవర్ నేషన్ సేఫ్టీ.
మన జాతీయ భద్రత. సో ఈ 3 విషయాలను మనం ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అప్పటికి నేను అనుకుంటాను 70-80 దేశాల్లో ఆల్రెడీ అప్పటికి 2-3 దేశాల్లోనే స్ప్రెడ్ అయింది 1919 నాటికి, అమెరికా, కెనడా అక్కడ. సో ఆ యుద్ధ పరిస్థితుల్లో అది చాలా బాగుంటుంది అనుకుని సజెస్ట్ చేశారు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని 20-30 సంవత్సరాల పాటు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు అంత స్టేషనరీ ఐటమ్స్ పైన, వాళ్ళ పబ్లిసిటీ మెటీరియల్ పైన, పోస్టర్స్ పైన ఈ స్లోగన్ చాలా ప్రామినెంట్ గా వాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అది ఎక్కువగా పబ్లిష్ చేయట్లేదు, కానీ ఇప్పటికీ మన స్లోగన్ ఇదే. ఇక మనకు ఒక మిషన్ ఉందండి, చాలా బ్రీఫ్ గా ఒక్క నిమిషంలో చెప్తాను. ఇది మన మిషన్ ఏంటంటే టు ఎంపవర్ వాలంటీర్స్ టు సర్వ్ దేర్ కమ్యూనిటీస్. మన లాంటి వాళ్ళ ఉన్నాం, మనం ఎవరో వాలంటీర్స్. వాలంటీర్స్ అంటే ఏంటి? మనం స్వతహాగా స్వచ్ఛందంగా మనం సేవ చేయడానికి వచ్చాం. అలా సేవ చేయటానికి వచ్చిన వాళ్ళను లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేస్తారు? ఎంపవర్ చేస్తారు. ఎంపవర్ చేయటం అంటే ఏంటి? మనకు కావాల్సిన స్కిల్స్ ను, రిసోర్సెస్ ని ఇవ్వటం. మనం సేవ చేయాలంటే మరి సేవ చేయటం మనకు రావాలి కదా. ఎలా సేవ చేయాలో తెలియాలి, ఎవరికి సేవ చేయాలో తెలియాలి, ఎప్పుడు సేవ చేయాలో తెలియాలి, ఎంత సేవ చేయాలో తెలియాలి. ఇవన్నీ మనకు స్కిల్స్. ఈ స్కిల్స్ అన్ని మనకి ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు అన్నట్లు. అవసరమైనప్పుడు రీసోర్సెస్ కూడా ఇస్తారు, మనకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు, మనకు కావాల్సిన అవేకనింగ్ ఇస్తారు, ఇన్స్పిరేషన్ ఇస్తారు. అదే ఎంపవరింగ్. సో లయన్స్ క్లబ్ సంస్థకు ఉన్న ఒక మిషన్ ఏంటంటే మనలాంటి వాలంటీర్స్ లయన్స్ క్లబ్ లో ఎవరు చేరారో ఆల్రెడీ వాళ్ళను ఎంపవర్ చేయటం. అది మన మిషన్. ఇక మనకు విజన్ ఉండాలి. విజన్ అంటే ఏంటి? మనం సరే ఏదో చేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం, మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకు ఒక ధ్యేయం ఏంటి? మనకు ఒక పర్పస్ ఉండాలి కదా, లాంగ్ టర్మ్ పర్పస్, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి కదా. ఆ విజన్ ఏం చెప్పారు వాళ్ళు? టు బి ద గ్లోబల్ లీడర్ అని చెప్పారు. అంటే మనం ప్రపంచంలోనే అత్యున్నతమైన ఒక సంస్థగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందాము. గ్లోబల్ లీడర్. ఊకే జస్ట్ ఇక్కడ ఒక పల్లెటూరులోనో, ఒక ఊళ్ళోనో, ఒక దేశంలోనో కాదు, ప్రపంచం అంతటా మనం వ్యాపించి హ్యుమానిటేరియన్ సర్వీస్ లేక కమ్యూనిటీ సర్వీస్ చేయటంలో మనం ఒక ప్రపంచ అంతర్జాతీయ సంస్థగా, అత్యున్నతమైన సంస్థగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం అని చెప్పేసి మన విజన్ అని చెప్పారు. ఇక మనకు చాలా పర్పసెస్ కూడా వాళ్ళు మొదట్లోనే క్రియేట్ చేసి పెట్టారు. కొన్ని చిన్న చిన్న మార్పులు జరిగాయి మధ్య మధ్యలో, కానీ పర్పసెస్ దాదాపు లయనిజం స్థాపించినప్పుడు ఏ ఉన్నాయో ఇప్పటికీ అవే ఉన్నాయి. ఎన్ని మీరు అక్కడ నంబర్ చూస్తారనుకుంటా, 8 ఉన్నాయి. 8 చెప్పడానికి మీకు అవకాశం లేదు కాబట్టి, సమయం లేదు కాబట్టి నేనేం చేశాను, నాకు నచ్చిన ఒక్క పర్పస్ ను చూజ్ చేసుకున్నాను నేను. అదేంటంటే 8వది. ఇంతకుముందు చూపించాను కదా, ఈ 8 8వ దాన్ని చూజ్ చేసుకున్నాను. ఈ 8వది ఏం చెప్తుందంటే మనకు పర్పసెస్ లో టు ఎంకరేజ్ సర్వీస్ మైండెడ్ పీపుల్ టు సర్వ్ ద కమ్యూనిటీ విదౌట్ పర్సనల్ ఫైనాన్షియల్ రివార్డ్. అది అర్థమైతే చాలు. ఏమని చెప్తుంది మనకు? టు ఎంకరేజ్ అంటే లయన్స్ క్లబ్ ఏం చేయాలి, లేక లయన్స్ అంతర్జాతీయ సంస్థ ఏం చేయాలి? లయన్స్ క్లబ్ లో ఉన్న సభ్యులను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మీరు కొంతమంది ప్రెసిడెంట్స్ ఉండొచ్చు, ఇక్కడ కొంతమంది జోన్ చైర్మన్లు ఉండొచ్చు, రీజన్ చైర్పర్సన్లు ఉండొచ్చు, జిఎల్టీ లీడర్లు, ఇంకా గవర్నర్లు, వైస్ గవర్నర్లు, ఇంకా అందరు ఉన్నారు కదా. మీకు ఒక్క పనేంటి, ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే లీడర్షిప్ లో ఉన్నారో, మీకు అందరికి ఒకే ఒక్క బాధ్యత. అదేంటి? మీరు సర్వీస్ మైండెడ్ పీపుల్ ను ఎంకరేజ్ చేయాలి. అంటే క్లబ్ లో మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో ఎంకరేజ్ చేసి సర్వీస్ చేయించాలి. ఒక గవర్నర్ గారు ఉన్నారు, మీ డిస్ట్రిక్ట్ లో 200 మంది సభ్యులు ఉన్నారు, 2000 మంది. ఆ 2000 మంది సభ్యులను ఎంకరేజ్ చేసి వాళ్ళతో సర్వీస్ చేయించాలి. మీరు ఇంకొక వాళ్ళ జోన్ చైర్మన్ ఉన్నారు, మీకు 4 క్లబ్లు ఉన్నాయి, ఆ 4 క్లబ్లను ఎంకరేజ్ చేసి సర్వీస్ చేయండి. చాలు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి. టు ఎంకరేజ్ సర్వీస్ మైండెడ్ పీపుల్ ఏం చేయమని? టు సర్వ్ దేర్ కమ్యూనిటీ. మీ చుట్టుప్రక్కల ఉన్న సమాజానికి, మీ చుట్టుప్రక్కల ఉన్న కుటుంబాలకు, అవసరాలు ఉన్న వాళ్ళకు సహాయం చేయండి అని చెప్తుందంటే. అయితే ఒక కండిషన్ ఏం పెట్టారు? విదౌట్ పర్సనల్ ఫైనాన్షియల్ రివార్డ్. అది మన స్వంతం కొరకు కాదు, స్వార్థం కొరకు కాదు, మనం ఏదో డబ్బులు సంపాదించుకోవటానికి కాదు. ఇది సేవా సంస్థ. నాకేదో బిజినెస్ లో లాభం జరుగుతుంది, నాకేదో ఇంకేదో దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావద్దు. దేవాలయానికి మనం భక్తికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా అయితే నిస్వార్థంగా వెళ్తామో, లయన్స్ క్లబ్ కూడా ఒక దేవాలయం లాంటిది. ఇక్కడ మనం సేవ చెయ్యటానికి వచ్చాం. కొంతమంది లయన్స్ ఏం చేస్తారు? లయన్స్ క్లబ్ లో చేరితే నాకేం వస్తుంది అని అడుగుతారు. నాకేం వస్తుంది అనడానికి ఇక్కడికి రాకండి. ఏమైనా వస్తే మంచిదే. మీకు స్నేహితం ఏర్పడొచ్చు, సేవ చేసే అవకాశం ఏర్పడొచ్చు, లీడర్షిప్ రావచ్చు, అవన్నీ రావచ్చు. కానీ నాకేం వస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి రాకండి. నేనేమి ఇవ్వగలను అనుకొని ఇక్కడికి రండి.
సో ప్రతి లయన్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా వాళ్ళు కొత్త మెంబర్స్ ఎవరైతే ఇక్కడ వింటున్నారో వాళ్ళు ఈ రోజు నుంచి ఒకవేళ మీకు తెలియక లయన్స్ క్లబ్ లో చేరి ఉంటే ఈ విషయాలు తెలియకపోతే మీ మైండ్ సెటప్ కొంచెం మార్చుకోండి. ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు లయనిజం లోకి? మీకు చేతనైంది ఇతరులకు ఇవ్వటానికి వచ్చారు. సింపుల్, ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. మీకు చేతనైంది మీ జీవితం అంతా ఇతరులకు ఇస్తూ పోండి. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ₹1,00,000 ఇవ్వగలరా ఆలోచించండి. మీ దగ్గర ₹5 ఉంటే ₹1.50 ఇవ్వగలరా ఆలోచించుకోండి. మీ దగ్గర ఒక బ్రెడ్ పీస్ ఉంటే దానిలో కొంత ఇతరులతో షేర్ చేసుకోగలరా ఆలోచించుకోండి. మీ దగ్గర ఒక ముద్ద అన్నం ఉంటే అది ఇంకొకరితో పంచుకోగలరా ఆలోచించుకోండి. అంతే. మీకున్న దాంట్లో ఎంత ఇవ్వగలరు మీరే నిర్ణయించుకోండి, వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. ఆ ఇవ్వగలిగింది హ్యాపీగా ఇవ్వండి, ఇచ్చిన దాంట్లో సంతోషాన్ని పొందండి. సో లయన్స్ క్లబ్ యొక్క పర్పసెస్ లో ఇది ముఖ్యమైనదండి. టు ఎంకరేజ్ సర్వీస్ మైండెడ్ పీపుల్ టు సర్వ్ దేర్ కమ్యూనిటీ విదౌట్ పర్సనల్ ఫైనాన్షియల్ రివార్డ్. సరే, ఇక మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయండి. ఈ టాపిక్ నాకు చాలా ఇష్టం. ఎక్కడైనా మాట్లాడాలి చాలా ఉంటుంది నాకు. ఎప్పుడైనా 1 గంటన్నర 2 గంటలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కువ అవకాశాలు రాలేదు అంత సమయం మాట్లాడటానికి. కానీ ఇది ఎంత మాట్లాడినా సరిపోదు అనుకుంటాను లయన్స్ ఎథిక్స్ గురించి. అన్నింటికంటే దీనిలో నాకు నచ్చే విషయం ఏంటంటే 1917 లో ఫ్రేమ్ చేశారండి. ఎథిక్స్ అంటే ఏంటి? గైడ్ లైన్స్, ఒక జీవన విధానం, ఒక చక్కటి శైలి. మనం మంచిగా బ్రతకటానికి మనం లయన్స్ క్లబ్ కే సంబంధం లేదు. ఇది మనం మనుషులుగా మనం ఎలా బ్రతికితే బాగుంటుంది అని చెప్పే విషయాలు. ఒక 8 సూత్రాలు, జీవన మార్గాలు, జీవన సూత్రాలు. వాళ్ళు ఏం చేశారు? 1917 లో రాశారండి. 1917 లో రాసింది 2020 దాకా ఒక అక్షరం కూడా మార్చవలసిన అవసరం పడలేదండి. అంటే 103 years మార్చుకుంటే మనం చాలా గొప్పగా చెప్తాం కదా. మన వేదాల్లో చెప్పిన విషయాలు, మన ఇతిహాసాల్లో చెప్పిన విషయాలు కొన్ని వేల సంవత్సరాల నుండి అవి అలాగే చిరస్థాయిగా మిగిలిపోయాయని చెప్తాం కదా. మరి అట్లాగే లయనిజం లో కూడా ఎంత గొప్ప విషయాలు ఉందో చూడండి. 103 ఏళ్ళు మన ఒక దేశం యొక్క కాన్స్టిట్యూషనే కొన్ని వందల సార్లు మార్చవలసి వస్తుంది. భారతదేశ రాజ్యాంగం 200-300 సార్లు మార్చారు అనుకుంటా అమెండ్మెంట్స్. కానీ మరి మార్చకుండా మనం ఉపయోగించుకోగలం అంటే ఎంత చక్కగా రాజ్యాంగ నిర్మాతలు రాసి ఉండాలి. అదొక్క ఫ్యాక్ట్ చాలు ఇది ఎంత బాగుందో. సరే, దీంట్లో కూడా 8 విషయాలు ఉన్నాయి. కానీ 8 విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను మొదటి దాని గురించి మాట్లాడతాను. మిగతా మీరు చదువుకోండి. మీరు చదువుకుంటే తప్పకుండా మంచి లయన్స్ అవుతారు, మంచి మనుషులు అవుతారు. ఇంకా దీన్ని మించింది మీకు అసలు ప్రపంచంలో ఏది అవసరం లేదనుకుంటా. ఈ 8 సూత్రాలు పాటించిన వాడు మహాత్ముడు అవుతాడండి, నా తరఫున గ్యారంటీ. ఈ 8 సూత్రాలు జీవితంలో అవలంబిస్తే మీరు మహాత్మా గాంధీ కంటే గొప్పవాళ్ళు అవుతారు. కానీ పాటించడం మరి సాధ్యమా అంటే మరి మనం ఎంత వీలవుతే అంత సాధించడానికి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. ఒక 1 millimeter మనం హయ్యర్ లెవెల్లో ఉన్నా మంచిదే. మనం ఇప్పుడు ఎక్కడున్నామో అంతకంటే కాస్త పైకి వెళ్ళినా మంచిదే కదా. సో దీంట్లో ఏది మీరు ప్రాక్టీస్ చేయగలరో, అంటే మనం నిజంగా ఆలోచనతో హృదయపూర్వకంగా మనం అవి అవలంబించడం మొదలు పెడితే అంత కష్టమైనవి కావు, కానీ మనం దాంట్లో శ్రద్ధ చూపించాలి. సో నేను దీంట్లో మొదటి దాని గురించి మీకు చెప్తాను, మిగతా మీరు తర్వాత చదువుకోండి. మొదటిది ఏం చెప్తుందండి? సారీ, ఐ థింక్ నాట్ దిస్ వన్. ఓకే, నేను ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను. టు షో మై ఫెయిత్ in the worthiness of my vocation by industrious application to the end that I may merit a reputation for quality of service. చాలా సింపుల్ విషయం, చూడటానికి చాలా కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, నేనే పని చేసినా అది ఎంత బాగా చేస్తానంటే నన్ను అందరూ మెచ్చుకునేట్లుగా ఆ పని చేస్తారు. ఒక డాక్టర్ గారు తన డాక్టర్ వృత్తి అద్భుతంగా నిర్వహించాలి. ఒక లాయర్ గారు లాయర్ వృత్తి అద్భుతంగా నిర్వహించాలి. ఒక పాలిటిషియన్ తన పాలిటిషియన్ జాబ్ ను అద్భుతంగా నిర్వహించాలి. నేను ఒక టీచర్ను, నా టీచర్ గా నా జాబ్ నేను అద్భుతంగా నిర్వహించాలి. నేను ఒక రోజు ఒక ట్రైనర్ని, ఇక్కడ ట్రైనర్ గా నా పని నేను చాలా బాగా చేయాలి. ఎంత బాగా చేయాలి అంటే ఐ మస్ట్ మెరిట్ అ రెప్యుటేషన్ ఫర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. అందరూ నా సర్వీస్ చాలా బాగుంది అని మెచ్చుకోవాలి. మా దుకాణంలో వస్తువులు కొనుక్కుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం జరగాలి. నా దగ్గర వైద్యం తీసుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం జరగాలి. నా దగ్గర ఒక క్లయింట్ గా వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వాళ్ళకి కల్పించగలగాలి.
నేను ఒక లయన్స్ క్లబ్ మెంబర్ అవుతే నన్ను మించిన వాళ్ళు లేరు అనిపించుకోవాలి. సో ప్రతి విషయంలో మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు ప్రైమ్ మినిస్టర్ అవుతారా, ఆఫీస్ లో పియోన్ అవుతారా ఇంపార్టెంట్ కాదు. నిజానికి ఏ పని చేసినా ఆ పనిలో అత్యున్నతమైన క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నించమని లయన్స్ క్లబ్ చెప్తుంది. ఎంత అద్భుత విషయం చెప్తుంది చూడండి. ఇదొక్కటి పాటిస్తే చాలుగా. నిజానికి 8 పాటించకపోయినా ఇదొక్కటి పాటించామనుకోండి చాలు. రోడ్లు ఊడ్చేవాడు మంచిగా రోడ్లు ఊడ్చాలి. తర్వాత రాజకీయంలో అక్కడొక్కడో సింహాసనంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేయాలి. అందరూ తమ పనులు మంచిగా చేస్తే, మనం ఒక క్యాంప్కి వెళ్ళాం అనుకోండి, 10 మంది ఉన్నాం అక్కడ, 10 మంది మనకు అప్పచెప్పిన పనులు అద్భుతంగా నిర్వర్తించాం అనుకోండి, మనకు పేరు వస్తుంది, మన క్లబ్ కు పేరు వస్తుంది, మనకు చేసిన సేవ చాలా చక్కగా ఉంటుంది. సో ఈ 8 సూత్రాలు చదవండి, పాటించండి, చక్కగా మీ జీవితాలను మార్చుకోండి. మీ లయన్స్ క్లబ్ కు మంచి పేరు తీసుకురండి, మీ జిల్లాకు మంచి పేరు తీసుకురండి. మంచి లయన్స్ గా మీరు మీ జీవితాలను నిజంగా ఉన్నత శిఖరాలకు పెంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ విత్ దాట్ లిమిటెడ్ టైమ్ ఐ థింక్ ఐ డిడ్ సమ్ జస్టిస్ టు all these points. Thank you once again. Thanks a lot. Thank you.